అండి. మొన్న జరిగిన తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేష్ గారు ఎన్నికైన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కలిసి ప్రమాణ స్వీకారోత్సవం చేశారండి. కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. దాంట్లో లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేశాడండి. ఆ టైంలో ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాట్లాడిన మాటల్ని ఏ పేపర్‌లో కూడా రాయలేదండి. మిగతా వివరాలన్నీ, మిగతా విషయాలన్నీ రాశారు గానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా మాట్లాడిన మాటలను మాత్రం ప్రచురించలేదండి పేపర్‌లో. ఎంత హీనస్థితిలో ఉన్నాయో చూడండి పేపర్‌లు. ఏవండీ, ఆయనకి మంచి పేరు వస్తే, ఆయనకి మంచి పేరు వచ్చిందని అది ప్రజలకి చేరితే ఇంకా ప్రజల్లో బలపడిపోతాడని వీళ్ళ ఏడుపా, బాధ ఏంటండి ఇది? ఎంత ద్రోహం అండి! అసలకి థర్డ్ ఎస్టేట్ అంటే పేపర్లు ఎంత న్యాయబద్ధంగా ఉండాలి, ప్రజలకి అంత దగ్గరగా ఉండాలి, ప్రజలకి మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన పేపర్లు ఇంత నీచంగా, నీతి తప్పి ఒక డబ్బుల వ్యవస్థలో మగ్గుతున్న పేపర్లు ఈ యజమానులు ఏమనాలండి మనం? తప్పు పట్టాల్సిందే. వాళ్ళ తుక్కు రేగ కొట్టాల్సిందే. ఈ ప్రింట్ మీడియా వేయకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా చరిష్మా తగ్గిపోతుందండి? చాలామంది అనుకుంటారు, అరచేత్తో సూర్యుడిని నేను ఆపేశాను అని అనుకుంటాడు. అరచేత్తో సూర్యుని ఆపగలరండి? అరచేత్తో సూర్యుని ఆపగలరా? అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న చరిష్మా, ఆయనకు వస్తున్న మంచి పేరుని ఎవ్వరూ ఆపలేరండి. అది వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ చేతకానితనం, వాళ్ళ చవటతనం, వాళ్ళంత చచ్చుబారు ఎదవలు ఎవరు లేరని ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇటువంటి తప్పుడు పేపర్లు వారికి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం కానీ, గొప్పగా చెప్పడం కానీ వాళ్ళకి తెలియక కాదండి, చెప్పలేరు. వాళ్ళకి మనసు రాదు, వాళ్ళకి మనసులు లేవు. ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఎక్కడో 24 స్థానంలో అట్టడుగులో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చి మొట్టమొదటి స్థానాన్ని తీసుకొచ్చారు చూసారా? 1 సంవత్సరం 8 నెలలకి. అది కూడా ప్రచురించడానికి వీళ్ళకి ధైర్యం చాలలేదండి. ఎక్కడ అంటే ఆయన పంచాయతీరాజ్ శాఖను చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. ఆ శాఖలో పనిచేసే ఉద్యోగస్తులు బాగా పనిచేస్తున్నారు. అందరితో పని చేయిస్తున్నాడండి. అటు అటవీ శాఖ కావచ్చు, ఇంకా పర్యావరణం కావచ్చు, ఏ శాఖ అయినా సరే ఆయన అద్భుతంగా పనిచేస్తున్నాడు. అది చూసి తట్టుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు డబ్బులకి మరిగారండి వీళ్ళు. మంచి చేస్తే పవన్ కళ్యాణ్ గొప్పవాడైపోతాడు కనుక అతను మంచితనాన్ని బయట పెట్టకూడదు, బయట ఎవరికి చెప్పకూడదు. చెప్పకపోతే ఆగుద్దండి అది. పూర్వం రోజులైతే ఒక పేపర్, 2 పేపర్లు ఉండేవి, సోషల్ మీడియా ఉండేది కాదు. ఆ డీడీ న్యూస్ వార్తలు తప్పి వార్తలు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. వాళ్ళకి తెలియట్లేదు. సచ్చు పేపర్లు ఎదవలు. పవన్ కళ్యాణ్ గారు అసలు తెలుగుదేశం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఈవెన్ అచ్చెన్నాయుడు అంత గొప్ప పెద్ద నాయకుడు కూడా, అంటే అప్పుడు తెలుగుదేశం ప్రెసిడెంట్ అండి, జైలుకి వెళ్ళి పలకరించలేని స్థితిలో ఉన్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని పలకరించి ఆయనకి ధైర్యం చెప్పి బయటకు వచ్చి ప్రెస్ మీట్లో మేము తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తున్నాము అని ఆ భారతీయ జనతా పార్టీలో పొత్తులో ఉండి కూడా భారతీయ జనతా పార్టీతో సంప్రదించకుండానే ఆ స్టేట్మెంట్ ఇచ్చాడండి, మేము కలిసి వెళ్తున్నామని. అది ఎంత సాహసం ఉండాలండి, ఎంత ధైర్యం ఉండాలండి. దాని గురించి ఏమైనా రాశారండి? ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి, ఈ రాష్ట్ర ప్రజల్ని ఒడ్డును చేర్చడానికి, ఈ యొక్క రాక్షసుల పరిపాలన నుంచి మంచి పరిపాలన తీసుకురావడానికి ఈ ప్రజల కోసం ధైర్యంగా అనౌన్స్ చేశాడు, భారతీయ జనతా పార్టీతో ఒప్పిస్తాను నమ్మకం నాకు ఉందని చెప్పాడు అని రాయగలిగారా? ఆ విషయమే లోకేష్ మనం చెప్పాడు మీటింగ్లో. అన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆ నాన్నగారిని పలకరించారు, ప్రెస్ మీట్ పెట్టారు, బస్సు చేసిన మా ఫ్యామిలీకి ధైర్యాన్ని ఇచ్చారు,
లోకేష్ నువ్వు పెద్దన్నగా నీకే ఇబ్బందొచ్చినా నాకొక ఫోన్ చేయి, నేను ఉంటాను, నేనున్నాను, ధైర్యపడవద్దని ధైర్యం చెప్పారని చెప్పి మీటింగ్‌లో చెప్పాడండి. అది అటు ఆయన భువనేశ్వరి గారిని కలిసాడు. అమ్మా, మీకు తగిన న్యాయం చేస్తాను అని చెప్పాడు. ఆ ప్రకారం 164 సీట్లు గెలిపించి వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేసి ఆమె యొక్క విలువను పెంచాడండి. అది నిజంగా గొప్పతనం అండి అది. అంత గొప్పగా మాట్లాడిన లోకేష్ మాట్లాడాడండి. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. కానీ ఈ పేపర్లు, ఒక ఇల్లు మీడియా పేపర్లే కాదండి, ఆంధ్రప్రభ కూడా అంతేనండి. ఈ ఎదవలందరికీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఉండదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ డబ్బులు రావు కదా వీళ్ళకి. వీళ్ళకందరికి డబ్బులు కావాలి. డబ్బులు ఇస్తేనే పేపర్లు న్యూస్ రాస్తారు. ఎంత చెత్త ఎదవలండి ఎదవలు. అంతా భరోసా ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత గొప్పగా రాయాలండి. పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చేస్తున్నాడు, అటవీ శాఖ మంత్రిగా చేస్తున్నాడు, రోడ్లు వేస్తున్నాడు, అటవీ పుత్రులకు డోలీలు శ్రమ లేకుండా చేశాడు అని రాయొచ్చు కదా. అవి రాయరు, అవి డిబేట్లు పెట్టరు. అవి రాస్తే వీళ్ళకి బాధ. తప్పుడు ఎదలు, తప్పుడు పుడక పుట్టారని అనకూడదు కానండి. ఏమండి, చెప్పకపోతే పవన్ కళ్యాణ్ పేరు ఆగిపోతుందా? పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకున్నారు. ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎప్పుడైతే పంచాయతీరాజ్ శాఖకి మొన్న వచ్చి ప్రకటించిన 6 అవార్డుల్లో 4 అవార్డులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయండి. 1, 2 ఫస్ట్, సెకండ్ అవార్డు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. దాన్ని బట్టి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి ఆంధ్రప్రదేశ్, ఈ పంచాయతీ శాఖ ఎవరు నిర్వహిస్తున్నారు? దానికి ఇన్ని అవార్డులు రావడం ఏంటి అసలుకి? అంత గొప్పగా ఎలా చేస్తున్నాడని అందరూ వచ్చి చూసి తెలుసుకుని వెళ్తున్నారండి. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఆయనకి తెలియకపోయినా, అనుభవం లేకపోయినా, ఆయన అన్నీ తెలుసుకొని రాత్రి పగలు ఎన్నో రాత్రులు కష్టపడి, ఎన్నో పగలు కష్టపడి ఆ యొక్క శాఖలు నిర్వహించే ఐఏఎస్ ఆఫీసుల దగ్గర, చిన్నవాళ్ళ దగ్గర, పెద్దవాళ్ళు అందరి దగ్గర ఆ విషయాలను గ్రహించి, సంగ్రహించి, విపులీకరించుకొని తనకు తాను ఎలా చేస్తే బాగుంటుంది అని చేసి ఆ పంచాయతీల శాఖని, అటవీ శాఖని, పర్యావరణ శాఖని ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళండి. జల్ జీవన్ మిషన్ని ప్రధానమంత్రి గారిని, మోడీ గారిని ఒప్పించి దాన్ని ఎక్స్టెండ్ చేయించి 30,000 కోట్లు పెట్టి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి మంచినీరు సదుపాయం కల్పిస్తున్నాండి. ఈ తొందరలో ఏర్పడుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఇంత చేస్తున్న వ్యక్తి గురించి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ చెప్పినప్పుడు ఆ వార్తగా రాస్తే వీళ్ళు సొమ్మైపోతుందో అని తెలుగు ప్రజలు అనుకుంటున్నానని వీడి ద్వారా తెలియజేస్తున్నాండి. వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో స్థిరపడితే ఈ పేపర్లకే కాదు, రాజకీయ పార్టీకే కాదు, ఈ పేపర్లు కూడా ఏడిపోయాయి. ఎందుకంటే అటువంటి వ్యక్తి, మంచి నిజాయితీ గల వ్యక్తి ఉంటే వీళ్ళకి నిజాయితీ పైకి రాదు కదండి, డబ్బులు కావాలి కదా. ఆ డబ్బులు కూడా కక్కుతూ ఎదవలు కనుక వీళ్ళు పబ్బం గడవదు. పవన్ కళ్యాణ్ గారు ఉంటే వీళ్ళకి నడవదు. అందుకని ఎట్లా అయినా పవన్ కళ్యాణ్ గారికి ఆ విలువ తగ్గించాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. ఆ విలువ తగ్గుతుందా లేదా అనేది మీరే నిర్ణయించాలి. ఆయనకున్న గొప్పతనం, ఆయనకున్న విలువ, ఆయనకున్న మంచితనం, ఆయనకున్న నిజాయితీ మీకు అందరికి తెలుసు. ఇటువంటి ఎదవలు పేపర్లు వేయనంత మాత్రాన ఆయన నిజాయితీ ఉండదు, ఆగదు. ఆయన నిజాయితీ ఎప్పుడు పెరుగుతుందని తెలియజేస్తున్నాను. ఇటువంటి పేపర్లు వారికి తగిన బుద్ధి చెప్తారని తెలుగు ప్రజలను వేడుకుంటూ, కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.